వచ్చేసాను. హాయ్ డోరేమోన్. డోరేమోన్ ఇంట్లో లేడేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? నేను వాడితో ఆడుకోవాలనుకున్నాను. నాకు ఆకలేస్తుంది, నేను వెళ్ళి తింటాను. అమ్మా నాకేదైనా పెట్టండి. డోరేమోన్ ఎక్కడికి వెళ్ళాడమ్మా? సునియో దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటమ్మా, సునియో ఫోన్ చేశాడా? అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ సునియోకి డోరేమోన్ అవసరమై ఉంటాడా? ఎందుకు పిలిచుంటాడు? డోరేమోన్, నువ్వు సునియో ఇంటికి వెళ్ళావా? సునియో నిన్నెందుకు రమ్మన్నాడు డోరేమోన్? చెప్పు. అది ఏం జరిగిందంటే, తిను డోరేమోన్, మొహమాట పడకుండా డోరా కేక్స్ అన్ని లాగించేయి. థ్యాంక్ యూ సో మచ్ సోనియా. డోరేమోన్, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. నేను పొడుగవ్వడానికి నువ్వు ఒక గ్యాడ్జెట్ ఇవ్వాలి. నీ వల్ల అవుతుందా? నువ్వు పొడుకోవటానికి గ్యాడ్జెట్ కావాలా? నాకు పొడుగవ్వాలని ఎప్పటి నుంచో కోరిక. నేను కూడా అందరిలాగా పొడుగ్గా ఉండాలి. దయచేసి ఏదైనా చెయ్యి డోరేమోన్. సునియో, నువ్వు ఎప్పుడు పొట్టిగా ఉన్నావనుకుని బాధపడకూడదు. పొట్టిగా ఉన్న ఎంతో మంది జీవితంలో పైకొచ్చారు. నాకు అడ్వైస్ ఇవ్వకు. సరే, నేను పొడుగ్గా ఉండకపోతే నన్నెవరు పట్టించుకోరు. నా బాధ నీకు అర్థమైంది అనుకుంటాను. నాకున్న ఒకే సమస్య నా హైట్ మాత్రమే డోరేమోన్, అర్థం చేసుకో. నేను కనీసం నోబితా హైట్ కూడా లేను. నీకు అది తెలుసు కదా డోరేమోన్. నేను చెప్పేది నిజమే కదా, మాట్లాడు. మధ్యలో నన్నెందుకు లాగుతున్నాడు? అంటే నువ్వు నాకు సాయం చేయలేవు అంతే కదా. నేను నిన్ను ఎంత బతిమలాడుకున్నాను. సునియో, నువ్వు పొట్టిగా ఉండటం వల్ల నీకే సమస్య రాదు, నన్ను నమ్ము. అలా అంటే నేను ఊరుకోను. హే డోరేమోన్, నీకు పురాణాల్లోని కథలు తెలుసా? అలాగే నేను ఎదగాలనుకుంటున్నాను. మాయాజాలమైనా పర్వాలేదు. మరి అంత పొడుగవ్వాలా? ఒకసారి ఆలోచించుకో. నాకు తెలుసు డోరేమోన్, నేను ఎదగాలి. నీ దగ్గర అలాంటి గ్యాడ్జెట్ లేదనుకుంటాను, అందుకే నాకు సలహాలు ఇస్తున్నావు. అది కాదు సునియో. నాకు అర్థమైపోయింది, నీ దగ్గర అలాంటి గ్యాడ్జెట్ లేదు. ఇంకెప్పుడు నా దగ్గర అన్ని ఉన్నాయని గొప్పలు చెప్పుకోకు. అలా చెప్తే నేను సహించాను, గుర్తుంచుకో డోరేమోన్. ఆ తర్వాత ఏమైంది? నువ్వు వాడికి ఇచ్చేసావా? అయితే సునియో దాని గురించి బాధపడుతున్నాడా? వాడు పొడుగు పెరగలేదనా? ఇంకా నయ్యో, పొడుగు చేసే గ్యాజెట్ అక్కడ లేదు. ఉంది. నిజంగానా? అది మన కోరికల్ని నెరవేరుస్తుందా? అవును, ఉంది. చూపిస్తాను. నీ దగ్గర ఉంది కదా డోరేమోన్, మరి సునియోకి ఎందుకు ఇవ్వలేదు చెప్పు. అది ఎందుకంటే సునియో నిన్నెంత అవమానించాడు. ఇవ్వచ్చు, కానీ ఏంటి? రా, మనం త్వరగా అక్కడికి వెళ్దాం. రా. నోబితా, నువ్వు ఈ మ్యాలెట్ ని అంత తేలిగ్గా తీసిపారేకు. ఈ గ్యాడ్జెట్ ని ఉపయోగించడం కష్టం. ఏంటి కష్టమా? ఎందుకు డోరేమోన్? చూడు, నీకే తెలుస్తుంది. నాకు ఇప్పుడు డోరా కేక్స్ కావాలి. డోరా కేక్స్ వచ్చాయి, వచ్చాయి, వచ్చాయి. చూసావా, మనకి డబ్బులు వచ్చాయి. డబ్బుతో డోరా కేక్ కొనలేవే డోరేమోన్? అవును, ఇది మ్యాలెట్ నుంచి వచ్చింది కదా, అందుకే ఇలా ఉంది. లోపల పెట్టేద్దాం. నడిచి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరగలేదే డోరేమోన్. నీకు డోరా కేక్స్ దొరుకుతాయా దొరకవా? ఇది దాని కిందకి వెళ్ళిపోయింది. నోబితా, నాకు కొంచెం సహాయం చేయవా? నేను ఇటువైపు పట్టుకుంటాను, నువ్వు అటు వెళ్ళి పట్టుకో. ఓకే, రెడీనా? మీ సహాయానికి థ్యాంక్స్. ఒక్కడిని ఎలా మొయ్యాలా అనుకుంటున్నాను. సమయానికి మీరు వచ్చారు. శ్రమిస్తున్నానా? సరే, అటువైపు తీసుకెళ్ళండి. మేడ మీద కుడివైపు గదిలో పెట్టండి. నిమిషం ఆగండి. ఇలా ఇరుక్కున్నావేంటి డోరేమోన్? తప్పదు. వెళ్ళి టీవీ సెట్ తీసుకొచ్చి బోర్డు పక్కన పెట్టండి. జాగ్రత్తగా తీసుకురండి పిల్లలు. సరే. మీరు మంచి వాళ్ళు పిల్లలు. అందరికీ ఇలాగే సాయం చేస్తూ ఉండండి. మనం ఎందుకు ఈ పని చేస్తున్నాం డోరేమోన్? ఏమో, నాకు అర్థం కావట్లేదు. ధన్యవాదాలు, మీరు నాకు చాలా సాయం చేశారు. మొహమాట పడకుండా కడుపు నిండా తినండి. ఇలాగే అది జరుగుతుందా? నేను కోరుకున్నది జరిగింది, అర్థమైందా? ఏమంటున్నారు? అబ్బే, ఏం లేదు, ఊరికే
మాట్లాడుకుంటున్నాం. మీరిద్దరూ నాకు తెగ నచ్చేశారు పిల్లలు. మీరు లేకపోతే సామాన్ ఇంత త్వరగా లోపలికి తేగలిగేవాడినే కాదు. ధన్యవాదాలు. ఏదైతేనే నా కోరిక ఇంత ఆలస్యంగా తీరాలా? అవును డోరేమాన్, ఇది నువ్వు చెప్పినట్టు కష్టమే. అర్థమైందా నేను ఎందుకు ఈ గ్యాడ్జెట్ వాడద్దన్నాను? అవును డోరేమాన్, నువ్వు చెప్పింది నిజమే. ఏదైతేనే నీకు డోరా కేక్ దొరికింది కదా. అవుననుకో. నాకెందుకో ఇది ఉపయోగపడుతుందని అనిపిస్తోంది. డోరేమాన్, నాకు ఆ గ్యాడ్జెట్ ఇస్తావా? నా కోరిక ఎలా నెరవేరుతుందో చూస్తాను. తప్పకుండా. ఇప్పుడు నేనేం కోరుకోవాలి? ఏంటిది? నేను ఎదగలేకపోతున్నాను. ఎంత కష్టపడినా ఎదగలేకపోతున్నాను. ఈ బుక్ లో రాసినట్టుగా చేస్తున్నాను. ఇది అబద్ధం, ఒట్టి అబద్ధం. ఇది నాకు అక్కర్లేదు. ఏం జరిగినా సరే డోరేమోన్ దగ్గర నుంచి గ్యాడ్జెట్ ఖచ్చితంగా తీసుకుంటాను. నోబితా, నీ దగ్గర అవన్నీ ఉన్నాయి కదా. పరీక్షలో సున్నా రాకూడదని ఆశపడు. ఇంకా అమ్మ దగ్గర, మాస్టర్ గారి దగ్గర తిట్లు తినకూడదని అనుకో. లేదా జయ దగ్గర తన్నులు తినకూడదని అనుకో. చెప్పు, ఏం కోరుకున్నావు? నాకు పాకెట్ మనీ కావాలని. ఇంకేం దొరకలేదా? 1000 రూపాయలు. వచ్చే. అరే, ఏమైంది? ఎందుకు రానంటోంది? డోరేమోన్, ఏంటిది రానంటోంది? ఉండి వాళ్ళ కంగారు పడకు నోబితా. నోబితా, యమడా, ఏంటి సంగతులు? నేనిప్పుడు మీ ఇంటికే బయలుదేరేస్తున్నాను నోబితా అన్నయ్య. ఓ అలాగా, విషయం ఏంటి? ఆ, ఆ, ఏమనుకోకుండా దీన్ని తీసుకోవా ప్లీజ్? తీసుకో నోబితా ప్లీజ్. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఏమై ఉంటుంది? తెరిచి చూడు. ఓ. 1000 రూపాయలు నాకు దొరికింది. నోబితా, ఇందులో ఒక ఉత్తరం ఉంది చూడు. అందులో ఏముందో చదువు. ప్రియమైన నోబితా, నన్ను క్షమించు. నీ స్టాంప్ ఆల్బమ్ ని నేను పారేశాను. ఈ డబ్బులు తీసుకొని నన్ను క్షమించు. కోపం తెచ్చుకోకు. అంతేనా? వాడేమనుకుంటున్నాడు? దీనిచ్చి నన్ను గుట్టలో వేయాలనుకుంటున్నాడా? స్టాంపులు సేకరించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? వాటి ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు? ఏంటి సునియో ఇంత వేగంగా వెళ్తున్నాడు? ఏ సునియో, ఆగో! ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నావు? విషయం ఏంటబ్బా? ఖచ్చితంగా ముఖ్యమైనది ఏదో అయ్యుంటుంది. సరే అలా ఏడవకు. ఈ గ్యాడ్జెట్ ని వాడటం ఎంత కష్టమో అర్థమైందా? అది మాత్రం ఇలా అవ్వాలా? అన్నిటికీ నువ్వే కారణం. నువ్వే డోరేమాన్. నన్నంటావేంటి? ఎందుకు గ్యాడ్జెట్ ఉపయోగించావు? డోరేమాన్, దీన్ని తీసుకొచ్చింది నువ్వే కదా. నన్ను అలా తిడుతున్నావా? ఏ డోరేమోన్, నువ్వు తప్పు చేసి నన్నంటావు. డోరేమోన్. సోనియా, ఇందాకడే ఇప్పుడు అడుగుతున్నాను. నన్ను పొడుగ్గా చేసే గ్యాడ్జెట్ ఏదైనా నీ దగ్గర ఉందా? అదేంటంటే ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదల్లేవు. నువ్వు మా ఇంట్లో డోరా కేక్స్ తిన్న సంగతి నీకు గుర్తుంది కదా? వాటిని తిరిగివ్వు. అవి చాలా ఖరీదైనవి. విదేశాల నుంచి తెప్పించాను. ఒక్కొక్కటి 500 రూపాయలు. నోబితా అయితే అలాంటి డోరా కేక్ ఒకటి కూడా కొనివ్వలేడు. మర్యాదగా వాటిని తిరిగివ్వు. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఏదో ఒకటి ఇచ్చి తీరాలి. నీ దగ్గర గ్యాడ్జెట్ ఉంది కదా? వద్దు, నీ మంచి కోరి చెప్తున్నాను. అవును సోనియా, ఈ గ్యాడ్జెట్ నిజంగా. చాలే ఊరుకో నోబితా. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. నాకు కోపం వస్తే అంతే. త్వరగా తీ డోరేమోన్. హే, నేను అడిగింది దొరికింది. ఇది నా దగ్గర ఉన్నంత వరకు నేను సంతోషంగా ఉంటాను. అయ్యో, దయచేసి నేను చెప్పేది విను. అది నీకు. దీనికోసమే నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నా కల నిజమవబోతోంది. నేను పొడుగవ్వాలి, చాలా పొడుగవ్వాలి. అవును, ఇక్కడ ఉన్నారా? అందరూ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారా? పొడుగవ్వాలి. అరే, ఆ గ్యాజెట్ ఏమైపోయింది? సునియో, ఆ, అది కనిపించట్లేదేంటి? ఆ, అరే రే జియాన్, ఇది నీ తల మీద పడిందా? కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నన్ను క్షమించు. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నన్ను క్షమించు. నేను కావాలని అలా చేయలేదు.
అమ్మయ్యా నువ్వు ఇప్పటికైనా మారితే అదే నాకు 10,000 తృప్తిగా ఉంది. సునియో సునియో నువ్వు పొడుగైపోయావు, నువ్వు పెరిగిపోయావు, నాకంటే ఒక అంగుళం పొడుగయ్యావు. సునియో సంతోషంగా ఉండు. పొడుగవడం అంటే ఇలా కాదు నోబితా. ఇంకెలా సునియో? నేను గ్యాడ్జెట్ ఇవ్వనంటే అర్థం చేసుకోవాల్సింది. లోపల పెట్టేస్తాను. డోరేమాన్, నేను పొడుగవడానికి నీ దగ్గర ఇంకేదైనా గ్యాడ్జెట్ ఉందా? లేదు లేదంటే లేదు. ఒకసారి చెప్తే అర్థం చేసుకో. ఆ.